18,000 మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000 15,000 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతాం. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు. 15,000 15,000 15,000 15,000 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000 15,000 15,000 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి, మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి ఆ పిల్లకి, ఈ పిల్లడికి ఆడికి, ఈ చిట్టికి తమ్ముడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, GOMS నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. నిజమే, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం, పిల్లలకు పంగనామాలు. అంటే జనాల్ని మోసం చేయటంలో, అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో, అది కూటమి డైలాగే, 6 అడుగులు బుల్లెట్ అని. 6 అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. 6 అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉంటుందో, చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో. ఏ మేనిఫెస్టో చూసుకుని ఏముంది? అంతా మోసం, దగ. అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పా, ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం, ఇది రాజకీయం. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత, వినయం, ప్రేమ, ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి. కురిపించేస్తాడు, అసలు మామూలుగా ముంచేస్తాడు. అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి, ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు. ఉచిత ఇసుక అంటే దాని అర్థం ఏంటి? నదికి వెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి, అంతే కదా. ఫ్రీగా ఇవ్వాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఆడు ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు. మరి ఫ్రీ అంటే ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట 290 టన్నుకి 290 నుంచి 1330 రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం, ఉచితం.
ఉచితం అంటారు, డబ్బులు కట్టమంటారు. అంత క్రితం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు, మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక. వీళ్ళు తంతు ఎట్టా ఉంటుందంటే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలని చెప్తాడు ఆయన, నీతి ఉండదు. వీళ్ళ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు, వీళ్ళ ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు, డబ్బులు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడట్లా, సమాధానం చెప్పరు. ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటండి పిల్లలు ఇంట్లో పాట పాడారు కదా, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని. ఇవాళ ఏంటి జీవో ఏంటి, తల్లికి ఒక్కళ్ళకే అన్నారు, ఇన్ని షరతులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అటెండెన్స్ కావాలన్నారు 75%, రేషన్ కార్డు కావాలన్నారు, ఆధార్ కార్డు కావాలి, ఎన్ని అడుగుతున్నాడు. మేమేమి షరతులు పెట్టాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు బయటికి వెళ్తే అంతమందికి తలో 15,000 ఇస్తామని చెప్పాను, ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 75% అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా, ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా, రేషన్ కార్డు కావాలంటున్నారుగా, మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా. మరి ఇవన్నీ ఎందుకు? ఇన్ని షరతులు కావాలా అన్నారు. మేము ఒక పిల్లడికి అండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, పాట పాడారు. ఇవాళేమో ఎన్ని లేవు తూచి అని చెప్తున్నారు. ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు. నేను సంపద సృష్టిస్తానని. 2019లో ఈయన సృష్టించిన సంపద, ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడుందో ఎతికితే ఎక్కడ కనపడలా. అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో, సంపదలు సృష్టించడం దేవుడెరుగు, అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇవాళ బోణి ఏదో చెప్తారు కదా, ఇంటిల్లో మొత్తం అన్నం పొలికంద మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి. మొత్తం బోణి అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిచ్చారు? మీరు మాకేమిచ్చారు? మీరు మాకేమి ఇవ్వలేదు కదా. మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది. ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు.